అయితే ఇప్పుడు మీరేమో చూడడానికి చాలా మోడర్న్‌గా బేసిక్‌గా. బట్ అవునా? కాదా? ఏమో ఐఎమ్ మోడర్న్ అంటే అదే ఆ! ఐఎమ్ ఐఎమ్ మోర్ ఇంటూ ట్రెడిషనల్ క్లోత్స్ మోర్ దెన్ మోడర్న్. అంటే నేననేది బట్ ఓన్లీ లుకింగ్ అట్ థాట్స్ యాహ్! యాహ్! గాని యాహ్! 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 థాట్ యాహ్! ఉంటది హ్మ్. కదా! హ్మ్. యాక్చువల్‌గా మోడర్న్ అవి కాదు. చూడ్డానికి నాకు కన్‌ఫ్యూజ్ అయిపోయింది. సారీ గైస్. ఈ కొనసాగింపు అదే ఓకే. యాక్చువల్‌గా. హ్మ్. సో, థాట్స్ అవన్నీ కొన్ని మోడర్న్‌గా ఉంటాయి హ్మ్. కదా! హ్మ్. మరి మిగతా అంటే ఎమోషనల్, డివోషనల్ ఏమన్నా ఉంటదా టచ్? లేదంటే గనక ఓన్లీ మోడర్న్ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లోనే ఆలోచిస్తారా? అయ్యో! నేను నేను చాలా ఎమోషనల్, చాలా డివోషనల్. హ్మ్. ఆహ్, పూజలు చేసేస్తారా? యాహ్! యాహ్! చేస్తా. హ్మ్. బానే చేస్తా. హ్మ్. అదే కుంకుమ హ్మ్. పెట్టినప్పుడు మాకర్థం అవ్వాల్సింది. ఓకే. డివోషనల్ ఆహా! బానే గుడిలకెళ్తా. ఇది కరంగళిమాల. కరంగళి మాల యాహ్! యాహ్! ఏసారు. ఎక్కడ? ఇది మా డ్యాడీ శబరి వెళ్ళినప్పుడు ఇచ్చారు. హ్మ్. సో, డివోషనల్ బానే హ్మ్. మా నాన్న పెట్టిన భయం. అది హ్మ్. నాన్న నేర్పిన భక్తి యాక్చువల్లీ భయం కంటే. హ్మ్. హ్మ్. బికాజ్ మై డాడ్స్ ఎ వెరీ డివోషనల్ పర్సన్. ఆయన ఆల్మోస్ట్ 25 టైమ్స్ మాలేసుంటారు ఇప్పటికి హ్మ్. అయ్యప్ప మాల. హ్మ్. సో, చిన్నప్పటి నుంచే వెరీ యూజ్డ్ టు బీయింగ్ వెరీ డివోషనల్. గుళ్ళకెళ్తాము అటు ఇటు వెరీ శ్రీశైలం అని, తిరుపతి అని అటు ఇటు చాలా తిరుగుతా ఉంటాం. హ్మ్. సో, ఆ డివోషనల్ టచ్ డెఫినెట్‌లీ ఉంది. హ్మ్. ఎమోషనల్ అంటే నేను చాలా పెద్ద ఎమోషనల్ ఫూల్. అంటే చాలా ఎమోషనల్. చాలా అంటే ఎమోషనల్. ఫూల్ అంటే? ఫూల్ అంటే ప్రతిదానికి ఎఫెక్ట్ అయిపోతా. హ్మ్. నన్ను అంటే నాకు బాగా దగ్గరైన మనుషులు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకేదైనా జరిగినా నేను హ్మ్. వాళ్ళకంటే నేను ఎక్కువ ఫీల్ అయిపోతా. "అరే! నీకెందుకు ఇలా జరుగుతుంది అయ్యో!" అని చెప్పి నేను ఇంకెక్కువ ఫీల్ అయిపోతా. ఆళ్ళనుకుంటారు. అదేదో అదే సినిమాలో డైలాగ్ ఉంటది. ఈ నిజంగా మనకన్నా ఎక్కువ కనెక్ట్ అయిపోయి సునీల్ తిడతాడు అలాగా ఐఎమ్ వెరీ నేనొకళ్ళని నిజంగా సిన్సియర్‌గా నాకు దగ్గర అనుకున్నానంటే దేర్ ఆ! విన్స్ ఆర్ మై విన్స్. వాళ్ళు గెలిస్తే నేను ఇంకా వాళ్ళకంటే ఫుల్ హ్యాపీ అయిపోతా. హ్మ్. వాళ్ళు ఓడిపోతే నేను ఇంకా చాలా సాడ్ అయిపోతా. అవుతారు బాబు. మీరేదో రోజు అవుతారు. ఐపీఎస్ అవుతారు. అండ్ నాట్ ఓన్లీ అదర్ పీపుల్. నా వరకొచ్చేసరికి కూడా ఇప్పుడు ఏదన్నా కొన్నిసార్లు లో మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను చాలా హ్మ్. ఏడ్చేస్తాను. హ్మ్. బాగా ఏడుస్తా నేను. హ్మ్. మంచిగా ఏడుస్తా కూర్చొని ఒక అదేంటి గంట. మంచిగా ఏడవడం? బాగా అంటే ఒక గంట అంటే ఏదో ఏడ్చాంలే అన్నట్టు కాకుండా అని చెప్పి మ్యాడ్‌గా ఏడుస్తా మంచిగా కూర్చొని. అంటే ఏది చేసినా తనివితీరా నీట్‌గా పద్ధతిగా చేయాలి. అదే అలవాటు. ఏం చేసినా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయాలి. అవును. ఇప్పుడు సగం సగం చేయకూడదు. ఇప్పుడు ఏడవడం పద్ధతిగా అంటే ఒక 2 టిష్యూలు పెట్టుకొని, వాటర్ 2 కాదు పెట్టుకొని ఒక డబ్బా పెట్టుకుంటా. ఒక డ ఒక డబ్బా పెట్టుకొని వాటర్ టిష్యూలో పెట్టుకొని మధ్యలో ఓకే అని చెప్పి తాగి మళ్ళీ ఏడుస్తా. అదే ఆనందించడం మళ్ళీ ఫుల్ డోస్ మంచి పాట పెట్టుకొని పొట్ట పొట్ట డాన్స్ చేస్తాను అనమాట ఎ మాస్‌గా. మరి అంత ఏడుస్తా ఉంటే ఎవరు రారా ఓదార్చడానికి? ఇది ఇంతేలే ఒక అరగంట ఆగేదే వస్తాను వదిలేస్తారా? అంతేనా? అలవాటయిపోయిందా? మా మమ్మీకైతే ఇప్పుడు ఏడుస్తుందా? స్టార్ట్ అయిందా? ఆ! సర్లే ఓకే. అదే వచ్చి తింటదిలే మళ్ళీ అని చెప్పి ఈలోపు వంట చేద్దాం. ఈ పనుల్లో ఉంటాను. బికాజ్ నేను ఫుడ్ కూడా చాలా ఇష్టంగా తింటా కదా! ఆ! అలా ఏడుస్తున్నప్పుడు కొన్నిసార్లు లేట్‌గా తింటా. హ్మ్. ఫస్ట్‌లో అడిగేటోళ్ళు మా మమ్మీ తినవే సరే ఓకే అని. తర్వాత అలవాటయింది ఏంటంటే నేను ఎంత ఏడ్చినా లాస్ట్‌కి వచ్చి ఫుడ్ తింటదిలే వదిలేద్దాం అక్కడ పెడదాం టేబుల్ మీద అని చెప్పి మా మమ్మీ కూడా అలవాటు నాకు చేసింది. అంటే మీది ఇమాజిన్ చేసుకుంటే చాలా ఫన్నీగా ఉంటది మీ ఇంట్లో సిట్యుయేషను. మీరు ఏదో మీ పనిలో మీరుంటారు క్రయింగ్‌లో. ఆవిడ వంటలో ఉంటది. మీ ఫాదరొచ్చి ఏదిది? ఏం జరుగుతుందిరా అహా! ఇంట్లో? ఏం చేస్తుంది? ఏడుస్తుందా? ఆహా! ఓకే. అయితే అంటే అంత క్యాజువల్‌గా తీసుకుంటారేమో యాహ్! గదా! యాహ్! అంటే డిపెండ్స్ నేను దేనికి ఏడుస్తున్నాను అనేది. కొన్నిసార్లు చాలా సిల్లీ విషయాలకు కూడా ఏడుస్తా నేను. హ్మ్. హ్మ్. కొంచెం సీరియస్ విషయాలకు కూడా ఏడుస్తా. సో, హ్మ్. హ్మ్. కనుక్కుంటారు మా డ్యాడీ రీజన్. హ్మ్. దేనికి ఏడుస్తుంది ఇది? హ్మ్. చూడు ఇది ఏమన్నా హ్మ్. పనికొచ్చేదానికి ఏడుస్తుందా? లేదా వేస్ట్ దానికి ఏడుస్తుందా? దేనికి ఏడ్చినా ఏడవడమే పనికిరాదు అది అన్నట్టు ఉంటారు మా డ్యాడీ. ఆ! బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు నిజంగా బాగా మా డ్యాడీకి నేనంటే చాలా ఇష్టం. చాలా కన్సర్న్ ఎక్కువ. హ్మ్. నేను కొంచెం ఏడుస్తున్నట్టు ఇంట్లో తెలిసినా మా మమ్మీ ఎమ్మటే మా డ్యాడీకి ఫోన్ చేస్తుంది. మా డ్యాడీ నాకు ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడి హ్మ్. ఆ తర్వాత పెట్టేస్తారు ఫోన్. హ్మ్. ఈ లోపల మంచిగా సెట్ అయిపోతా. మ్యాటర్ క్లోజ్. హ్మ్. అదే ఇందాక అన్నారు గదా! అంటే నాకు దగ్గరైన వాళ్ళకి ఎవరికన్నా ఏమైనా జరిగినా హ్మ్. కూడా హ్మ్. వాళ్ళకన్నా ఎక్కువ రియాక్ట్ అయిపోతాను. అవును. అయిపోతా. సిట్యుయేషన్ ఏమన్నా చెప్తారా అలాంటిది? సిట్యుయేషన్ అంటే హ్మ్. 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 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి రీసెంట్‌గా తను బండి మీద వెళ్తూ యాక్సిడెంట్ జరిగింది. హ్మ్. జస్ట్ ఏం కొంచెం లెగ్ కొంచెం కట్స్ అయినాయి. అంటే ఇప్పుడు బండి మీద నుంచి పడితే ఎలా అయితది? పడిపోతే మొత్తం గీసుకుపోతుంది అది. గీరిగిపోతది మొత్తం. సో, దానికి బానే గీసుకుంది. కొంచెం హ్మ్. డీప్‌గా గీసుకుంది. ఇక్కడ అటు ఇటు కొంచెం హ్మ్. ఎక్కువ దెబ్బలు తగిలాయి హ్మ్. చేతికి అది హ్మ్. ఇది. తను బానే ఉంది. హ్మ్. హాస్పిటల్‌కెళ్ళింది. డ్రెస్సింగ్ ఏపించుకొని ఇంటికొచ్చింది. రెస్ట్ తీసుకుంటుంది. ఓకే. తను షీ మేడ్ హర్ పీస్ విత్ ఇట్. హ్మ్. నేను ఇంటికెళ్ళి బ్రో ఏంటి బ్రో ఇలా తగిలించుకున్నావు? ఆంటీ తనకి బండికి ఇవ్వకండి ఆంటీ. ఎందుకండి స్కూటీ నడుపుతుంది? అది ఇది అని నేను.
వాళ్ళు అదే అంత ఫీల్ అవ్వట్లేదు అక్కడ, యాక్సిడెంట్ అయ్యి అంత చేపించుకొని కూర్చుంది పాపం. నేను వెళ్ళి నువ్వు ఎందుకు నడుపుతున్నావు బండి, అసలు నీకు ఎందుకు అది ఇది ఇది అది అని చెప్పి నేను ఎక్కువ రియాక్ట్ అయిపోతాను. సో సిచ్యువేషన్స్ లైక్ దాట్, అనుకుంటారు ఉండొచ్చు కానీ ఇలాంటి ఫ్రెండ్ ఎందుకురా నాకు, నేను బాగానే ఉన్నాను వచ్చి. స్మాల్ సిచ్యువేషన్స్ లైక్ దాట్ ఐఎమ్ వెరీ ఇన్వాల్వ్డ్. Yes.